హనుమాన్ జయంతి రోజు రామాయణ మూవీ నుంచి రాముల వారి టీజర్ అయితే వచ్చింది. నేను ఆ టీజర్ ని ఎక్సైట్మెంట్ ఏం లేకుండానే చూసాను. టీజర్ కనుక నన్ను డిసప్పాయింట్ చేస్తుంటే నమ్మిత్ కమ్ టు మై రూమ్ అని మేమేద్దాం అనుకున్నాను. కానీ డిసప్పాయింట్ అయితే చేయలేదు, కానీ ఎక్సైట్ కూడా చేయలేదు. ఫ్రాంక్లీ కొన్ని విజువల్స్ బెటర్ దాన్ ఆదిపురుష్ అనిపించింది. కొన్ని విజువల్స్ ఆదిపురుష్ ని కూడా మ్యాచ్ చేయలేదు. అంటే దిస్ ఈస్ నాట్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా హ్యాన్స్ జమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే ఒక ఎపిక్ ఫీల్ వచ్చింది, కానీ రామాయణ ఫీలింగ్ ఎక్కడా రాలేదు. ఈ టీజర్ లో ఓన్లీ రణబీర్ కపూర్ యాజ్ శ్రీరామ్ చూపించారు. వనవాసంలో ఉన్న షార్ట్స్ లో బెటర్ గానే అనిపించాడు, కానీ రాజు గెటప్ లో నాకు ఎందుకో సెట్ అవ్వలేదు. ఆల్రెడీ మనకి కొన్ని ఫొటోస్ లీక్ అయినాయి కదా, సో అవి చూసి సీరియల్ ఫీల్ వచ్చింది అనుకున్నాను. అండ్ సినిమాలో కూడా అలాగే అనిపించింది. ఇంకా టీజర్ లో సాయి పల్లవిని కానీ యష్ ని కానీ చూపించలేదు. అండ్ ఫ్రాంక్లీ నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే హనుమాన్ జయంతి రోజు హనుమాన్ షాట్ ఒక్కటి కూడా చూపించలేదు. అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్లీ ఇది రామాయణ 2 parts లో జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సీతాపహరణం ముందు జరిగే 13 సంవత్సరాల్లో ఏముంటుందో అది చూపిస్తారు. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో మనం దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ పార్ట్ వరకు బాగా చూపిస్తే బాగుంటుంది. 2500 నుంచి 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సో అదైతే నాకు ఎక్కడ కనిపించలేదు. గట్టిగా మాట్లాడితే ఒక 1000 కోట్లు అనుకున్నా కూడా దిస్ ఇస్ నాట్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఫీల్ అయితే వచ్చింది. బట్ నేనైతే ఈ సినిమాని థియేటర్ లో చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే రామాయణ కదా, ఎలా చూపిస్తారు అని. సో గ్లిమ్స్ చూసాక మీకేమనిపించింది? వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ మూవీ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.